అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందామండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, ఆయన రక్తంలో కడగబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలము ఈ సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటున్నాడు. ఏమిటి సహించేది అంటే, ఆయన ప్రేమించే వారిని శిక్షిస్తూ ఉంటాడు. శిక్షిస్తున్నాడు అంటే అందులో ఉన్న మర్మం ప్రేమ దాగి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ప్రతి తండ్రి కూడా తన కుమారుని శిక్షిస్తాడు. చెబితే విననప్పుడు ప్రతి తండ్రి కూడా శిక్షిస్తాడు. కాబట్టి కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక మనం కూడా ఆయనకు విరుద్ధంగా తప్పిదాలు చేసినప్పుడు ఆయన శిక్షిస్తాడు. ఆ శిక్షలో మనందరం పాలు పంపులు పొందాల్సిన వారమై ఉన్నాం. పొందకపోతే ఆయన కుమారులుగా మనము ఉండడానికి వీల్లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శిక్షలో పాలు పంపులు పొందుదాం, సహిస్తాం, భరిస్తాం. ఆయనకు ప్రియమైనటువంటి కుమారులముగా ముందు కొనసాగుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.